అందరికీ టిఫిన్ ఉంది. ఎవరు ఎళ్ళమాకండి. టిఫిన్ చేసి టీ మరి కూడి వచ్చిన దైవ సేవకులకు, అలాగే స్థానిక మరి హోలీ మినిస్ట్రీ వ్యవస్థాపకులు అబ్రహం గారికి నా ప్రత్యేకమైన యొక్క వందనాలు చెల్లిస్తా ఉన్నా. అండి. కష్టం మనం ఎవరికి చెప్పుకోలేము. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే కష్టపడి ఇద్దరితోటి కష్టపడి సంఘాన్ని కట్టుకొని వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నేను సేవకులకే సహాయం చేశాను. తర్వాత విధవరాళ్ళకైతేనే లేని పేదవాళ్ళకైతేనే భోజనాలు వండి ప్యాకింగ్ రూపంలో ఇస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ మీకు ఇవ్వటానికి కూడా దేవుడు నాకు మత్తయ్య గారు రండి. నూరా దేవుని మహాకృపను బట్టి మరి జీజస్ హోలీ మినిస్ట్రీ దైవజనులు అబ్రహం గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఒక్క నిమిషం ఆగండి. దేవుని స్తోత్రాలు. దైవజనులు జీజస్ హోలీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఇచ్చే దాని మీదే సేవకుల యొక్క పోషణ. అయితే అది మనసులో పెట్టుకొని మరి అబ్రహాం పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా సమర్పణ చేసుకొని సంఘాలుండి ఇబ్బంది పడుతున్న సేవకులకి కొంతమంది నాయన అయ్యా మరి ఉనికిస్తూ ప్రభు అనేక మంది మరణ పడకల మీద అనేక మంది నాయన అలమటిస్తూ ఉండగా ప్రభు అయ్యా నీ యొక్క కృపతో నాయన నీ సేవకుల్ని మీరు అయ్యా ఇంకా ప్రాణప్రభుతులుగా ఉంచి ప్రభు అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి ప్రభు మీ బిడ్డల్ని నేను ఈ విధంగా సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో భారతదేశానికి కూడా ప్రభు మరి నాయన ఈ కరోనా వచ్చి ఉంది ప్రభు. అయితే తండ్రి అయ్యా మరి ఆ యొక్క అనేక మంది ప్రభు నాయన దీని నిమిత్తమై తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలకు నాయన ప్రతిఫలంగా మా యొక్క దేశాన్ని ప్రభు మీరు ఇప్పుడు వరకు నా తండ్రి చాలా తక్కువగా ప్రభు నాయన మీరు కాపాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వైరస్ ప్రభు ఇంతటితో ఆగిపోయినట్లుగా నాయన మీరు కాపాడండి ప్రభు. మీ కరుణ కటాక్షంలో మా దేశం మీదకి రాచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆపితే తప్ప ఇది నాయన ఎవరు ఆపలేరు నాయన. ఇది అనేక మందిని ప్రభు నాయన అయ్యా మరి ప్రభావితం చేస్తూ ఉంది ప్రభు. అనేక మంది మరణిస్తూ ఉన్నారు నాయన. మా జిల్లాపై నా తండ్రి అయ్యా గుంటూరులో ఇంకా ఎక్కువగా ఉందని నాయన వార్తలు వింటూ ఉన్నాం ప్రభు. నాయన గుంటూరు పట్టణాన్ని మా తండ్రి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి మరి చిలకలూరుపేట మా తండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రభు మీ సేవ నాయన అయ్యా ఎంతగానో జరిగే ఆగిపోయింది ప్రభు. నాయన అనేక మందిరాలు మూతపడిపోయినాయి ప్రభు. అనేక మంది సేవకుల యొక్క జీవనాధారం ప్రభు మా నాయన అయిపోయారు ప్రభు. దాని నిమిత్తమే అబ్రహం గారిని మీరు ప్రేరేపించి ప్రభు అయా మరి యొక్క కొద్ది నాయన సహాయాన్ని మీరు అందజేయడానికి మా నాయన నీ దాసుని మీరు ముందుకు తీసుకొచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో చేరి వచ్చిన నా మీ దాసులందరినీ కూడా దీవించమని అబ్రహాన్ని దీవించమని ఈ యొక్క కమిటీ అందరినీ కూడా మీకు దీవించి ఆశీర్వదించున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను. ఆమేన్. మంచిది. అలాగనే ప్రార్థన చేద్దాం. మరి దైవ సేవకులు ది జీజస్ హోలీ మినిస్ట్రీ విద్యా సంఘాన్ని ఇంకను మీరు గుర్తు చేసి సంఘాన్ని విశాలపరిచి ప్రభుని దాసులకు ఇంకను నూతన శక్తిని బలం అనుగ్రహించి వాగ్దానాలు నిదాసులకు ఇచ్చిన వాగ్దానం ప్రజలు నెరవేర్చి ప్రభుని దాసులు ఇంకను బలపరిచి వారికి మనం ప్రతిమాడుకుంటున్నాం ప్రభావ. అట్లే తండ్రి నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి అక్కర్లు మీరు తీర్చి సంఘం కోసం ప్రతి ఒక్క అక్కర్లు మీరు దర్శించి
సంఘాన్ని మీరు విశాలపరిచి నీ కృపలో బలపరిచి ఆయన వారిని ప్రత్యేకించి ప్రభావ నీ కృపలో బలపరిచి ఆయన వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలోని ప్రభావ వచ్చే దాని మీదే సేవకుల యొక్క పోషణ. అయితే అది మనసులో పెట్టుకొని మరి అబ్రహాం పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా సమర్పణ చేసుకొని సంఘాలుండి ఇబ్బంది పడుతున్న సేవకులకి కొంతమందికి మనం ఏదో ఒక హెల్ప్ చేద్దామనే ఒక మంచి ఆలోచన తెలియచేసినప్పుడు ఈ విధంగా మరి కొంతమందిని సేకరించి ఇబ్బందిగా ఉంటున్న వాళ్ళు అనుకున్నాడు. మాకు తెలిసిన విధానాన్ని బట్టి మేము అట్లా కొన్ని పేర్లు రాసి ఈ విధంగా ఈరోజు ఇట్లా గ్యాదర్ చేయటం జరిగింది. ఎందుకు ప్రతి ఒక్కరిని రమ్మన్నామంటే మీరు వచ్చి పాస్టర్ గారి కొరకు, అబ్రహాం పాస్టర్ గారి కొరకు, సంఘం కొరకు మనం సేవకులంగా వచ్చి ప్రార్థన చేస్తే ఆ దీవెన మాకు కావాలి అని దైవ సేవకులు చెప్పి ఉన్నారు కనుక మరి ఈ విధంగా సమకూర్చి కొద్ది నిమిషాలు మరి మనము కొన్ని ప్రార్థన అవసరతలను బట్టి మనం అంతా సేవకులంగా ప్రార్థన చేసి వెళితే ఈ సంఘానికి దీవెనగా ఉంటుందనే ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా ఏ తెగులు సంభవించలేదు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే సంభవించి ఉన్నది ప్రభా. కారణం ఏంటంటే వారు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. బైబిల్లో మేము చూస్తూ ఉన్నాం ప్రభా, అనేక పరిస్థితుల్లో నీకు కోపాన్ని పుట్టించినప్పుడు క్షామం చెప్పినట్లుగా మా తండ్రి అనేకమైనటువంటి తెగులు వస్తాయన్నావు. మీరు చేసిన పాపాల నిమిత్తమై తండ్రి అనేకమైనటువంటి తెగులు వస్తాయి. ఆ రోగాలకి మీరు మందు కూడా మీరు కనిపెట్టలేరని నిజంగా తండ్రి నీ వాక్యం చెప్పినట్లుగా ప్రభావ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆయన ఎక్కడో మా తండ్రి నా ప్రభా మరి వుహాన్ దేశం నుండి, చైనా నుండి, అమెరికా, ఇటలీ నుండి నా తండ్రి నా ప్రభా అది కొన్ని వేల కిలోమీటర్ల నుంచి నా ప్రభా సముద్రాలు దాటుకుంటూ మా తండ్రి తండ్రి మా జిల్లాలకు, మా గ్రామాలకు, మా పట్టణాలకు సమీపించిన తండ్రి ఎంతోమందిని అల్లాడిస్తుంది నా తండ్రి నా ప్రభా. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆయన ఆ కరోనాని వేస్తే నా అరికట్టమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మా యొక్క దేశాన్ని ప్రభు మీరు ఇప్పుడు వరకు నా తండ్రి చాలా తక్కువగా ప్రభు నాయన మీరు కాపాడినందుకు మీ సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వైరస్ ప్రభు ఇంతటితో ఆగిపోయినట్లుగా నాయన మీరు కాపాడండి ప్రభు. మీ కరుణ కటాక్షంలో మా దేశం మీదకి రాజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఆపితే తప్ప ఇది నాయన ఎవరు ఆపలేరు నాయన. ఇది అనేక మందిని ప్రభు నాయన అయా మరి ప్రభావితం చేస్తూ ఉంది ప్రభు. అనేక మంది మరణిస్తూ ఉన్నారు నాయన. మా జిల్లాపై నా తండ్రి అయా గుంటూరులో ఇంకా ఎక్కువగా ఉందని నాయన వార్తలు వింటూ ఉన్నాం ప్రభు నాయన. గుంటూరు పట్టణాన్ని మా తండ్రి దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి మరి చిలకలూరుపేట మా తండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రభు మీ సేవ నాయన అయా ఎంతగానో జరిగే చాలా ఆగిపోయింది ప్రభు నాయన. అనేక మందిరాలు మూతపడిపోయినాయి ప్రభు. ఇచ్చిన సంఘాన్ని ఇంకొను మీరు గుర్తు చేసి సంఘాన్ని విశాలపరిచి ప్రభుని దాసులకు ఇంకొను నూతన శక్తిని బలం అనుగ్రహించి వాగ్దానాలు దాసులకు ఇచ్చిన వాగ్దానం ప్రతి నెరవేర్చి ప్రభుని దాసులు ఇంకొను బలపరిచి వారికి మనం నేను ప్రతిమాడుకుంటున్నాం ప్రభావ. అట్లయితే నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి అక్కర్లు మీరు తీర్చి సంఘం కోసం ప్రతి అక్కర్లు మీరు దర్శించి సంఘాన్ని మీరు విశాలపరిచి నీ కృపలో బలపరిచి ఆయన వారిని ప్రత్యేకించి ప్రభావ నీ కృపలో బలపరిచి ఆయన వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలోని ప్రభావ మీరు ముందుగా ఉండి నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కరోనా వైరస్ అనేది ప్రజల్లోనికి వచ్చి మరి అనారోగ్యానికి లోనై మరణిస్తూ ఉన్నారు. అన్ని దేశాలు కూడా ఈ విధంగా ఉంటూ ఉండగా మరి చిలకలూరుపేట పట్టణంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు మరి ఆయన మరి దైవ సేవకులను ప్రేమించి వారికి ఈ విధంగా రైసు మరి కందిపప్పు ఇంకా కొంత సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మరి వారు చేస్తూ ఉన్న సహాయాన్ని బట్టి దైవ సేవకులు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఇక్కడ కూడి ఉన్న దైవజనులు మనం మరి కొద్దిమంది విశ్వాసులతో సేవ చేసే దైవ సేవకులుగా ఉన్నాము.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రస్తుత పరిస్థితులు బహు భయానకరంగా ఉన్నాయి తండ్రి. ప్రతి మానవుడు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాడు తండ్రి. నిన్ను బట్టి ధైర్యంగా జీవించగలుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఆనాడు తెగుళ్ళు వచ్చినప్పుడు మరి నాయన యాజకులు చచ్చిన వారికి బచ్చిన వారికి మధ్య నిల్చున్నారు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఉపద్రవాలు వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది దైవ సేవకులు ఈ సమయంలో కన్నీరు విడుస్తున్నారో నువ్వు చూసిన దేవుడు ప్రభువా, చూస్తున్న దేవుడు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇటు పరిస్థితుల్లో ప్రభువా తండ్రి, మీ దాసులు నాయన స్తోత్రాలు తండ్రి, మమ్మలను ప్రేమించి ఈ రీతిగా సిద్ధపరిచి ఏర్పాటు చేసిన విధానమును బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరో గొప్పోళ్ళు ఘనులైనటువంటి వారు పట్టణంలో ఎంతో సంపాదించుకున్న వారికి లేని ఒక మంచి ఉదార స్వభావం నాయన ప్రభా, నీ వాక్యానుసారమైన జీవితం నీ దాసులకు ఇచ్చినందుకు కూడా మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది పొగడ్త కాదు కానీ ప్రభువా, ఇది నాయన ప్రభా నీ వాక్యపు విధానం తండ్రి. నీకు స్తోత్రాలు. కృపలో బలపరచండి. మరి ముఖ్యంగా ఇంతకంటే మాకంటే జరుగుబాటు లేనివాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అయితే వాళ్ళు మాకు కనపడట్లేదు ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజుల్లో ఈ నెల రోజులు పెట్టి ఈ 3 వారాలు పెట్టి కూడా ఇంకా జరుగుబాటు లేక పొలం పనికెళ్ళే దైవ సేవకులను కూడా నేను విన్నాను. నేను చాలా బాధపడుతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు. చేలల్లో ఉండి ఫోన్ చేసి మేము మిరపకాయలకు వచ్చామని చెప్తున్నారు ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. దీవించండి, కృపలో బలపరచండి. ఇటు పరిస్థితుల నుంచి మా దేశమును నశించిపోతున్న మానవాళిని మీరు కరుణించండి ప్రభువా. మరొక్కసారి నీ దీర్ఘశాంతాన్ని గుర్తు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆకాశమందున్న దేవా మీకు స్తోత్రాలు. నిన్నెరక్క ఎంతమంది నశించిపోతున్నారు. నీ పేరు పెట్టబడిన నీ దేశాలే నశించిపోతున్నాయి ప్రభువా. అయా తండ్రి, సంపూర్ణంగా క్రైస్తవులు అనుకున్న దేశాలే వాటికన్ సిటీ లాంటి నాయన ప్రభా, రోమా సామ్రాజ్యం కూడా నాయన ప్రభా కదిలించబడుతుంది తండ్రి. నీకు స్తోత్రాలు. మానవుని శాపం నాయన ప్రభా ఈ సింహాసనానికి చేరిందేమో ప్రభా, దయతో మన్నించండి. మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఇప్పుడు నైనా రోదన చేసే స్త్రీలను పిలువనంపండి అన్నారు ప్రభువా. మరణం కిటికీలు నెక్కుచున్నది ప్రభువా, కనికరించండి. ఇటు పరిస్థితుల్లో ప్రభువా తండ్రి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు లేవాలి. ప్రసంగాలు ఆగిపోయినాయి ప్రభువా, ఆలయాలు మూతపడ్డాయి. ఒక దైవ సేవకుడు పిలిచి ఫోన్ చేసి, సహోదరుడా, నేను మా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటుంటే తలుపులు తెరిచి తలుపులు నా చేత ఏపించారని వేదన పడ్డాడు ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు. సంపూర్ణంగా నీ వాక్యం విందామంటే తండ్రి నీకు స్తోత్రాలు. సభలు లేవు, ఆరాధన లేవు. ఇటువంటి రోజులు చూస్తామని మేము ఊహించుకోలేదు ప్రభు. పూర్వీకులు పాట పాడారు, ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువును అన్నారు ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు. కృపతో బలపరచండి. మరొక్కసారి నైనా నీ దయను, నీ కనికరమును, దీర్ఘశాంతమును మాకు దయచేయండి. ఆయన దీర్ఘశాంతమును బట్టి నేను బ్రతికి ఉంటుని అని చెప్పి నైనా పౌలు భక్తుడు చెబుతున్నాడు. తండ్రి నీకు మమ్మల్ని ఎంతో కాలము మమ్మల్ని దీర్ఘశాంతంతో ఓపిక పట్టి నీ సన్నిధికి నడిపించారు. ఇప్పటికీ నాయన ప్రభువ, నిన్నెరగని ప్రజలు నశించిపోతున్నారు. మా దేశాన్ని కాపాడుకోవటానికి ఈ ప్రజలను ప్రభా తండ్రి మరొక్కసారి నాయన ప్రభా ఇట్టి పరిస్థితుల నుంచి ప్రభా మరొకసారి మీ పాద సన్నిధికి ఈ ప్రజలను తీసుకొని మరిన్ని ఆత్మలు సంపాదించడానికి
ఇంకొకసారి మాకు సహాయం దయచేయి. సంసోను అడిగాడు కదా ప్రభువా, ఇప్పుడైనా ఈ ఒక్కసారి అని చెప్పి అడిగి ఫిలిప్తీయులందరితో ప్రభువా తండ్రి తన ప్రాణార్పణ చేశాడు ప్రభువా. అంతకుముందు నైనా ప్రభువా తండ్రి చేసిన కార్యము కంటే ఆ రోజు చేసింది అంతకంటే ఎక్కువైందని చెప్పి సెలవిచ్చారు. మరొకసారి జ్ఞాపకం చేసుకోమని మానవాళి కొరకు మేము చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మా ఒక్కరి కోసం కాదు, మా కుటుంబం కోసం కాదు, దేశంలో ప్రభా రక్షించబడిన వారి కోసం కాదు, కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి. ఈ నైనా ప్రభు పరిస్థితుల్లో ఇటు మెలకువను కలిగి అయినా ఈ సహాయాని కోసం ప్రభా తండ్రి మమ్మల్ని పిలిచినందును బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి. ఈ యొక్క ఆదరణ లేని వారిని కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోమని, కృప చూపమని, బలపరచమని. ఇందుకు నైనా ప్రభా నైనా ప్రభా తండ్రి ఆహ్వానించినటువంటి సేవకులను, వారితో ఏకీభవించి సహకరిస్తున్న సేవకులను, ఈ సంఘమును కుటుంబాన్ని నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకొని పరిచర్యను దీవించమని, నీ రాకడాల్సిమైతే మేమందరము ప్రభా మరొక్కసారి సంతోషముగా నేను మహింపరుచుకునే కృప దయచేయమని, ఈ సమయం నాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనములు, స్తోత్రములు. ఇచ్చినటువంటి నాయన ప్రభా పెద్దలను బట్టి స్తుతులు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు నైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము, సమాధానము, సంతోషము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి వచ్చిన ప్రతి దైవ సేవకునికి ప్రత్యేకించి స్థానికంగా ఉన్న అబ్రహాం పాస్టర్ గారికి, ఇటు మనసు కలిగి చేస్తున్న నీ దాసుడికి, పరిచర్యకి, సంఘానికి, కుటుంబానికి, కూడి వచ్చిన జనులకు, సంఘాలకును సదాకాలము తోడైన నడిపించి బలపరుచునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. అక్కడ కూర్చోండి, లేండి, కూర్చోండి. రాజుగారు రండి. ఇంకా దేవుడు అధికంగా వారి సేవను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వకంగా దిస్ ఈజ్ హోలీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అబ్రహాం గారికి, వారి యవన టీంకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వై ఆనందరావు గారు. అక్కడ కూర్చోండి, లేండి, కూర్చోండి. ఒక్క నిమిషం ఆగండి. రాజుగారు రండి. మీరు కొన్ని ఇద్దరు రండి. జోకేస్తే నవ్వుతారు. దేవుని మహాకృపను బట్టి మరి
జీజస్ హోలీ మినిస్ట్రీ దైవజనులు అబ్రాం గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడానికి మత్తయ్య గారు రండి. నూరా అందరికీ టిఫిన్ ఉంది, ఎవరు వెళ్ళమాకండి, టిఫిన్ చేసి టీ తాగి వెళ్దురు. మరి కూడి వచ్చిన దైవ సేవకులకు